నా షార్ట్ మెసేజ్ యొక్క టైటిల్ ఏంటంటే లెర్నింగ్ టు సే నో. నో చెప్పడము నేర్చుకోవాలంట. ప్రతి విశ్వాసి నో చెప్పడం నేర్చుకోవాలి. ఇండియన్ ఫ్యామిలీస్లో అలాగే ఇండియన్ కమ్యూనిటీస్లో ప్రాముఖ్యంగా మనం ఎవరికైనా నో చెప్పాలంటే వారు నొచ్చుకుంటారేమో అనే ఒక ఆలోచన ఉంటుంది కదండి, వారు బాధపడతారేమో. ఇంకోటి, మనం ఎవరికైనా నో చెప్తే వారికి మనం అంటే వారి మీద మనకి ఇష్టం లేదేమో, వారంటే మనకి ఇష్టం లేదేమో అని ఒకవేళ వారు అనుకుంటారేమో అని నో చెప్పడానికి చాలా కష్టపడిపోతూ ఉంటాము. ఇంకోటి, నో చెప్పడానికి చాలా ఆలోచిస్తాము, నో చెప్పడానికి చాలా మొహమాట పడుతూ ఉంటాము. కొంతమంది జీవితాలలో ఇట్ ఈస్ దేర్ బిగ్గెస్ట్ వీక్నెస్ టు సే నో. నో అని చెప్పడం అంటే వాళ్ళకి చాలా కష్టం అన్నమాట. బంధువులు ఏమన్నా అడిగితే నో చెప్పలేరు, స్నేహితులు ఏమన్నా అడిగితే నో చెప్పలేరు, ఇరుగు పొరుగు వారు ఏదైనా అడిగితే నో చెప్పలేరు. ఆఖరికి ఏ స్థాయికి వెళ్ళిపోద్దంటే సాతాను ఏదైనా వచ్చి అడిగినా కూడా నో చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళకి అన్నిటికీ ఎస్ చెప్పడం అలవాటైపోయింది. కాబట్టి అపవాదం వచ్చి అది చెయ్యి, ఇది చెయ్యి, అలా ఉండు, ఇలా ఉండు, అది మాట్లాడు, ఇది మాట్లాడు అంటే ఓకే, ఎస్, ఆల్ రైట్, అన్నిటికీ తల ఊపుతూనే ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ విశ్వాస జీవితంలో నో చెప్పడము అనేది మనము నేర్చుకోవాలి. కారణం ఏంటంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో దేవుని వాక్యము ఒక స్పష్టమైన మాట సెలవిస్తుంది. చూడండి, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు అగును. దేవునికి ఎస్ చెప్తే లోకానికి నో చెప్పాలంటండి. సింపుల్గా మనకు అర్థమయ్యే భాషలో ఈ వచనాన్ని మనం చెప్పుకోవాలంటే, దేవునికి ఎస్ చెప్పిన వారు లోకానికి చాలా విషయాలలో నో చెప్పాలి. ఒకవేళ నో చెప్పలేకపోవడం మన వీక్నెస్ అయితే వీ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్. అందుకే పెద్దలు ఒక మాట చెప్తా ఉంటారు, అదేంటంటే మన వీక్నెసెస్గా అలాగే విడిచిపెట్టేస్తే కొన్నిసార్లు మన బలహీనతలు మనల్ని బలహీనపరిచేస్తూ ఉంటాయి. మన బలహీనతలు మనల్ని నష్టపరిచేస్తూ ఉంటాయి. మన బలహీనతలు మనల్ని దేవునికి దూరం చేస్తూ ఉంటాయి. అందుచేత నో చెప్పడం ఇప్పటి వరకు నాకు అలవాటు లేదండి, నో చెప్పాలంటే చాలా ఆలోచిస్తానండి, నో చెప్పాలంటే చాలా మొహమాట పడుతూ ఉంటానండి అన్న స్థితిలో ఉన్నట్లయితే ఈ రాత్రికాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ లోక స్నేహము దేవునితో వైరము. సర్వ సృష్టిని సృజించిన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వాధికారము కలిగిన దేవుడు, సమస్తమును ఏలుచున్న దేవుడు, మనకు జీవితాలను బహుమానంగా దేవుడు అనుగ్రహించిన దేవుడు, ఆయన పక్షంగా మనం ఉండడం మేలు. కానీ ఆయనకు శత్రుత్వం మనం పెట్టుకుంటే మాత్రం మనకు అది ఎన్నడూ మంచిది కాదు. ఇప్పుడు దేవునికి శత్రువులు ఎలా అవుతామండి? దేవునితో శత్రుత్వం పెట్టుకుంటే ఎవరు గెలవలేరు కదండి. ఎందుకంటే ఆయనకి ఎన్నో పేర్లు ఉన్నాయి. వాటిలో ఒక పేరు ఏంటంటే సైన్యములకు అధిపతియగు యెహోవా అంట. ఇప్పుడు దేవుని సైన్యం ఏంటంటే ఈ సృష్టి దేవుని సైన్యం, ఈ సృష్టి అంతా దేవుని సైన్యం. మనకు తెలుసు, న్యాచురల్ కెలామిటీస్, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు మానవులు తట్టుకోలేకపోతా ఉంటారు. ఒక ఎర్త్ క్వేక్ వస్తే ఎర్త్ ఇలా షేక్ అయితే మనిషి నిలబడలేడండి, మనిషి తట్టుకోలేడు. భయంకరమైన కుండపోతు వర్షం కురిస్తే, లేకపోతే ఒక ఫ్లడ్స్ వస్తే, ఒక తుఫాన్ వస్తే మనుషులు తట్టుకోలేరు. అంత మాత్రమే కాదు, కొన్నిసార్లు ఈ ప్రకృతిలో ఉన్న కొన్ని జంతువులు మనుషుల మీద తిరుగుబడితే గనక మనం వాటిని తట్టుకోలేం, వాటి దాడిని తట్టుకోలేం. మనం గమనించినట్లయితే నిర్గమకాండ గ్రంథంలో దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలును ఐగుప్తు నుండి పోనిమ్మని ఫరోతో మోషే ద్వారా పలికించినప్పుడు ఫరో అంటాడు, నాకు ఇష్టం లేదు, నేను పంపించను అంటే దేవుడు 10 రకాలైన తెగుళ్లను ఐగుప్తు దేశం మీదకి ఒక 10 రకాలైన తీర్పులుగా ఆయన పంపించినట్లు మనం గమనిస్తాం. సో వాటిలో దేవుడు సృష్టిని ఆయన కలుగచేసిన కొన్ని జంతువులను, కొన్ని జీవులను, పరిస్థితులను ఆయన వాడుకున్నట్లుగా గమనిస్తున్నాం. సో దేవునికి విరోధంగా నిలబడి దేవునితో శత్రువు అయిపోయి ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా ఏది సాధించలేరు. ఒకవేళ సాధించగలరు అనుకున్నా అది తాత్కాలికమైన విజయమే. ఇట్స్ ఓన్లీ going to be a temporary success. కానీ దేవునికి విరోధంగా నిలబడి, దేవుని ఎదుట నిలబడి సవాలు చేసి నేను బాగుపడతాను, నేను ఉన్నత స్థితికి వెళ్ళిపోతాను, దేవుని శక్తికి మించి నేను ఏదో సాధించేయగలను, ఏదో చేసేయగలను అనుకుంటే మాత్రం ఖచ్చితంగా బొక్కబోర్ల పడిపోతాం.
ఇప్పుడు దేవునికి శత్రువులు ఎవరు అవుతారంటే, లోకముతో స్నేహం చేసేవారు దేవునికి శత్రువులు అవుతారంట. అంటే అర్థం ఏంటంటే, దేవునికి నీవు ఎస్ చెప్తే, దేవుని బిడ్డగా నువ్వు జీవిస్తూ ఉంటే, ఈ లోక సంబంధమైన వాటికి, ఈ లోక సంబంధమైన స్నేహాలకు, ఈ లోక సంబంధమైన పద్ధతులకు, విధానాలకు, ఆచారాలకు, కొన్నిసార్లు కొన్ని రకాలైన సంప్రదాయాలకు కూడా మనం నో చెప్పాల్సి వస్తుంది. సో దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డలు కాంప్రమైజ్డ్ లైఫ్ జీవించాలని ఎప్పుడు కోరుకోవట్లేదండి. గాడ్ వాంట్స్ అస్ టు లివ్ అన్ అన్కాంప్రమైజింగ్ లైఫ్. రాజీ పడని జీవితము మనం జీవించాలని కోరుకుంటున్నాడు. రాజమండ్రి నుండి మమ్మల్ని ఇక్కడికి దేవుడు ఎందుకు తీసుకొచ్చారు తెలుసా? మీలో కొంతమంది అనుకుంటున్నారు, హైదరాబాద్లో ఆ మూల ఉంటామండి, ఆ మూల నుండి ఈ మూలకు రావాలంటే ట్రాఫిక్ కష్టం, ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయి, అందుకని ఇంట్లో కూర్చొని చక్కగా లైవ్ చూసేసుకుంటామని కొంతమంది ఇంటి దగ్గర సుఖంగా కూర్చొని లైవ్ చూసుకుంటా ఉన్నారు. కానీ మేము రాజమండ్రి నుండి ఇక్కడికి వచ్చామండి. దేవుడిచ్చిన దర్శనాన్ని బట్టి, దేవుడిచ్చిన భారాన్ని బట్టి, హైదరాబాద్లో ఉన్న మిమ్ములను ప్రోత్సాహపరచాలని, దేవుని వాక్యం ద్వారా బలపరచాలని దైవజనులు జాన్ వెస్లీ గారు, నేను, మా బృందం అంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. చాలాసార్లు మనకు ఏది ఈజీయో అది మనం చేయడానికి ఇష్టపడుతుంటాం. కొంచెం కూడా మన కంఫర్ట్ జోన్ నుండి మనం బయటకు రావడానికి ఇష్టపడం, స్ట్రెచ్ అవ్వడానికి ఇష్టపడం. నాకు ఏది ఈజీ అయితే అది చేస్తాను, ఏది అనుకూలంగా ఉంటే అది చేస్తాను అని చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాము. కొన్నిసార్లు జీవితంలో కొన్ని విషయాలకు నో చెప్పినప్పుడు కొంతమంది మనకు శత్రువులు అయిపోతారని, కొంతమంది మనకు కొన్ని లేబుల్స్ వేసేస్తారని, కొంతమంది మన గూర్చి ఒక చెడు ప్రచారం చేస్తారని, కొంతమంది మనతో మాట్లాడడం మానేస్తారని మనము కాంప్రమైజ్ అయిపోతూ ఉంటాము. కానీ మన దేవుడు రాజీ పడేవాడు కాదు. ఆర్ గాడ్ ఈజ్ అన్ అన్కాంప్రమైజింగ్ గాడ్. హీఈస్ అన్కాంప్రమైజింగ్ ఇన్ హిస్ క్యారెక్టర్. దేవుని యొక్క స్వభావంలో, దేవుని యొక్క పరిశుద్ధతలో, ఆయన నీతిలో, ఆయన న్యాయములో, ఆయన చేసే ఏ కార్యంలో అయినా సరే ఎక్కడ కూడా ఆయన రాజీ పడని దేవుడు. ఆయన స్వభావంలో కూడా రాజీ పడని స్వభావమే మన దేవునిలో ఉంది. సో ఆయన కోరుకుంటున్నాడు ఏంటంటే, ఆయన బిడ్డలంగా మనం జీవిస్తున్నప్పుడు రాజీ పడని వారముగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. సో సేయింగ్ ఎస్ టు జీసస్ మీన్స్ దట్ వీ మస్ట్ సే నో టు సర్టన్ థింగ్స్ ఆఫ్ దిస్ వరల్డ్. దేవునికి ఎస్ చెప్తున్నాము అంటే అర్థం ఏంటంటే, ఈ లోక సంబంధమైన కొన్నిటికి మనము నో చెప్తామన్నమాట, నో చెప్తున్నామన్నమాట. నేను యవ్వన కాలంలో ఉన్నప్పుడు, ఇంటర్మీడియట్లో నేను కూకట్పల్లిలోనే హాస్టల్లో చదువుకుంటున్న సమయంలో మా స్నేహితురాండ్రు, నేను ఒక గర్ల్స్ హాస్టల్లో చదువుతూ ఉండేదాన్ని. సో హైదరాబాద్లోనే మా పేరెంట్స్ ఉండేవారు, కానీ ఇంటి దగ్గర వారి పరిచర్య బాధ్యతల వలన నేను కూడా వాటిలో పడిపోయి కొంచెం చదువులు కాన్సన్ట్రేట్ చేయను అనుకొని హాస్టల్లో వేస్తే బాగా చదువుతానని హాస్టల్లో ఉంచారు. సో హాస్టల్లో ఉన్న సమయంలో మా ఫ్రెండ్స్కి తెలిసింది నేను పాటలు బాగా పాడతాను, దేవుడు మంచి స్వరాన్ని ఇచ్చాడు అని వారికి అర్థమయ్యి, ఒకనొక సమయంలో ఒక పార్టీ మా కాలేజీలో జరుగుతుంటే మా ఫ్రెండ్స్ నా దగ్గరకు వచ్చి అన్నారు, నీకు మంచి స్వరం ఉంది కదా, సో ఈ పార్టీలో ఒక మంచి పాట, పలానా సినిమా పాట నువ్వు పాడితే నీ వాయిస్కి బాగా సూట్ అవుతుంది, ఆ పాట నువ్వు పాడావంటే నువ్వు చాలా ఫేమస్ అయిపోతావు. అన్ని క్యాంపసెస్ నుండి మరి ఫ్యాకల్టీ వస్తారు, మన డైరెక్టర్స్ వస్తారు, చాలామంది స్టూడెంట్స్ వస్తారు. సో లైమ్ లైట్లోకి రావడానికి, నువ్వు హైలైట్ అవ్వడానికి, 10 మంది నిన్ను గురించి తెలుసుకోవడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. కాబట్టి వై డోంట్ యూ ట్రై, ఒక సినిమా పాట పాడడానికి ఎందుకు ప్రయత్నం చేయకూడదని మా ఫ్రెండ్స్ నా దగ్గరకు వచ్చి బలవంత పెట్టారండి. అప్పుడు నేను మా ఫ్రెండ్స్కి ఒక మాట చెప్పాను, ఏమనంటే, ఈ స్వరము నా యేసయ్యకి నేను డెడికేట్ చేశాను, నేను యేసయ్య బిడ్డని, నా స్వరముతో ఏదైనా పాడితే నేను కేవలం యేసయ్య పాటలు మాత్రమే పాడతాను, ఈ లోక సంబంధమైన ఏ పాటలు కనీసం నాకు హమ్ చేయడం కూడా నాకు ఇష్టం లేదు, నేను పాడను అని చెప్పాను. చెప్తే మా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఎలా చూసారంటే, పిచ్చిది, మంచి ఆపర్చునిటీ వస్తే మంచి అవకాశాన్ని ఉపయోగించుకోవడం తెలియడం లేదని మా ఫ్రెండ్స్ అందరు నన్ను చూసి నవ్వుకున్నారు, వెళ్ళిపోయారు. కానీ ఆ రోజు నేను నా హాస్టల్ రూమ్లో నా డైరీలో ఒక మాట రాసుకున్నాను. అదేంటంటే, ప్రభువా, ఈ అవకాశము లోక సంబంధమైన పాటలు పాడి కొంచెం పాపులర్ అయ్యే ఒక అవకాశం వచ్చింది, కానీ నీ కోసం నేను అది వదులుకుంటున్నాను. ఎందుకంటే నీ బిడ్డగా నేను అపవిత్రమైన ఏ పదాలు కూడా నా నోటితో, నా స్వరముతో నేను పాడకూడదని తీర్మానం తీసుకున్నాను. కాబట్టి ఈ స్వరాన్ని నువ్వు అభిషేకించి, నేను నమ్ముతున్నాను అనేక వేల మందికి ఆశీర్వాదకరంగా వాడబడేటట్టు నువ్వు అవకాశాలు ఇస్తావు. నేను కొంచెం వదులుకున్నా, కానీ దానికి నువ్వు రెట్టింపుగా నాకు ఆశీర్వాదాన్ని ఇస్తావని నమ్ముతున్నానని నా డైరీలో రాసుకున్నానండి. ఫాస్ట్ ఫార్వర్డ్ చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత మీ అందరికీ తెలిసినదే, దైవజనులు జాన్
జాన్ వెస్లీ గారితో నా వివాహం అయినప్పటి నుండి ఒక్కొక్క పాట దైవజనులు అనేకమైన పాటలు రాయడం జరిగింది. దైవజనులు రాసిన గమ్యం చేరాలని, ఇంతలోనే కనబడి, నిన్ను కాపాడువాడు కునుకడు, నాదు రక్షక నీ మనసే ఉత్తమం, ఆ తర్వాత ఎన్నో పాటలు దైవజనులు రాయడం జరిగింది. ఆ పాటలన్నీ కూడా చాలా సిడీస్లో పాడుతూ ఉన్నప్పుడు చాలామంది చెప్తూ ఉంటారు ఏమనంటే, ఈ పాట ద్వారా దేవుడు మమ్మల్ని తాకాడండి, ఈ పాట ద్వారా దేవుడు మమ్మల్ని ఆదరించాడండి. ఆ తర్వాత యూట్యూబ్ వచ్చిన తర్వాత మీ అందరికీ తెలుసు, ఒక్కొక్క పాటను ఎక్కడెక్కడో దేశ విదేశాల్లో ఉన్న దేవుని ప్రజలు విని ఆదరణను, ప్రోత్సాహాన్ని పొందుకుంటూ ఆ వ్యూస్ అన్నీ అలా పెరిగిపోతూ ఉన్నప్పుడు దేవుడు నాతో ఒక మాట జ్ఞాపకం చేశాడు. అదేంటంటే, ఒకప్పుడు నీకు ఒక అవకాశం వచ్చింది లోకము కొరకు నీ తలాంతులు వాడడానికి. ఒకప్పుడు నీకు అవకాశం వచ్చింది కొంతమంది ఒక చిన్న గుంపులో ఫేమస్ అవ్వడానికి అవకాశం వచ్చిందండి. నాకు ఫేమస్ అవ్వడం కాదు నా ఉద్దేశం, దేవుని కొరకు జీవించడమే నా ఉద్దేశం అని ప్రభు కొరకు చిన్న అవకాశాన్ని వదులుకున్నాను. కానీ ఈరోజు దేవుడు మరి వాడుకుంటున్న విధానము, మరి ఈ స్వరము పెద్ద ప్రొఫెషనల్ వాయిస్ అని నేను చెప్పను. ఇందాక నిస్సీ జాన్ గారు చాలా అద్భుతంగా పాడారు. చాలామంది క్రైస్తవ ప్రపంచంలో అద్భుతమైన సంగీత పరిచయం చేస్తున్న సింగర్స్ చాలామంది ఉన్నారు. నేను ఒక గ్రేట్ సింగర్ని కాదు, మ్యూజిక్ కూడా నేను ఏం నేర్చుకోలేదు. కానీ దైవజనులు జాన్ వెస్లీ గారు దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి ఒక్కొక్క ప్రాంతంలో ఆయన కూర్చొని దేవుడు నడిపించినప్పుడు కొన్ని పాటలు అర్ధరాత్రి సమయంలో దైవజనులు రాసిన పాటలు ఉన్నాయి. కొన్ని పాటలు ఒక మీటింగ్కు వెళ్ళొచ్చిన తర్వాత అనేక మంది ఆత్మలను చూసిన తర్వాత వారికి పరిచయం చేసిన తర్వాత దేవుడు దైవజనుతో కూర్చో ఈ మాటలు రాయి అని చెప్పినప్పుడు దైవజనుడు కూర్చొని రాసిన పాటలు ఎన్నో ఉన్నాయి. సో పాటలు దైవజనులు ఆత్మ ప్రేరేపణ ద్వారా రాసి వాటిని స్వరకల్పన చేసిన పాడినప్పుడు దేవుడు అభిషేకించిన తరువాత ఆ పాటలు ఒక్కొక్క హృదయాన్ని తాకుతున్నప్పుడు నిజంగా నాకు అనిపిస్తుంది, గాడిదకు ఘనత వచ్చినట్లు, ప్రభా నాకేదో గొప్ప తలాంతులు అయితే నాకు లేవు, కానీ నీవిచ్చిన కృప, లోకానికి నో చెప్పినందుకు దేవుడిచ్చిన ఆశీర్వాదము, దేవుడిచ్చిన కృప అండి ఇది. హల్లెలూయా. ఇక్కడున్న యవ్వనస్తులందరికీ కూడా నేను దేవుని నామములో ఐ వాంట్ టు ఇన్స్పైర్ యూ అండ్ ఎంకరేజ్ యూ టు నైట్. ఈ రాత్రికాల సమయంలో మిమ్మల్ని ప్రోత్సాహపరచాలని ఆశిస్తున్నాను. అదేంటంటే, షార్ట్ కట్లో పైకి రావడానికి చిన్న చిన్న కొన్ని పనులు చేసి కాంప్రమైజ్ అయిపోయి కొన్నిసార్లు మనం జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళడానికి చాలా అవకాశాలు మనకు వస్తాయి. ఇంకోటి ఏంటంటే, మన ప్రక్కనే కొంతమంది జోరీగల్లా మనకు చెవులో చేరి పుష్ చేస్తూ ఉంటారండి, ఫోర్స్ చేస్తూ ఉంటారు. మంచి చేయాలనే ప్రోత్సాహం కంటే చెడు చేయాలనే ప్రోత్సాహం చాలా బలంగా ఉంటుంది కదండి. కొన్నిసార్లు బయట నుండి వస్తుంది, కొన్నిసార్లు మన లోపల నుండే వస్తూ ఉంటుంది. ఏది రైటో, ఏది గాడ్లీయో, ఏది దైవికమైనదో, ఏది సరైనదో అది చేయాలి అనే ఒక హృదయం ఒక వైపు ఉంటుంది. కానీ ఇంకొక వైపు శరీరం అంటూ ఉంటుంది, అంత అవసరమా నీకు, నువ్వు అంత కష్టపడాలా, నీకు అన్ని ఇబ్బందులు అవసరమా, అందరిలాగా ఉండేలే సరిపోద్ది, ఫ్లోతో పాటు వెళ్ళిపో కదండి. ఈ మాట మనం ఎక్కువ వింటూ ఉంటాం కదా, ఫ్లోతో కొట్టుకొని వెళ్ళిపో, అందరు చేసే నువ్వెందుకు డిఫరెంట్గా ఉండాలి, నువ్వెందుకు వ్యత్యాసంగా ఉండాలి, నువ్వెందుకు నిలబడాలి, నువ్వెందుకు మాటలు అనిపించుకోవాలి, నువ్వెందుకు రాళ్ళు వేయించుకోవాలి, నువ్వెందుకు 10 మందిలో ఒక ప్రత్యేకంగా ఒక వ్యత్యాసంగా ఉండాలి అని ఒకవేళ నీ హృదయంలో ఒక ప్రేరేపణ వస్తూ ఉండొచ్చు. అలాంటి సమయంలో దేవుని మాటకు విధేయత చూపించి పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపుకు గనక మనం లోబడి పాపానికి నో చెప్పగలిగితే దేవుడు ఆశీర్వదిస్తాడు. రాత్రికాల సమయంలో ఒక 3 లేఖన భాగాలను మీకు చూపించి నా షార్ట్ మెసేజ్ను ముగించాలి అని ఆశపడుతున్నాను. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం అందరం చదువుకుందాం. చూడండి, దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానము చేయి ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా, దానియేలు అతని స్నేహితులు బబులోను అనే దేశానికి బానిసలుగా కొనిపోబడ్డారు. ఆ సమయంలో రాజు దగ్గర ట్రైన్ అవుతున్నారు కాబట్టి, రాజు యొక్క అంతఃపురంలో రాజుని సర్వ్ చేయడానికి వారు సిద్ధపరచబడుతున్నారు కాబట్టి దే వర్ సర్వ్డ్ ద బెస్ట్ ఫుడ్. ఈ రోజుల్లో ఫుడ్ వీడియోస్ మనం చాలా చూస్తున్నాం కదండి. ఫుడ్ వీడియోస్ చూస్తేనే ఆకలేసేస్తుంది. ఫుడ్ వీడియోస్ చూసి తిండిపోతులు అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఫుడ్ వీడియోస్ చూసి జొమాటోలో, స్విగ్గీలో ఆర్డర్ చేసేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కొన్నిసార్లు ఫుడ్ అనేది మనిషిని ఎంత టెంప్ట్ చేస్తుందో,
లాస్ట్ 1.5 వీక్ బ్యాక్ నేను దుబాయ్ ప్రాంతంలో దేవుని వాక్యాన్ని అందించడానికి, క్రైస్ట్ వర్షిప్ సెంటర్ దుబాయ్లో దేవుని వాక్యం అందించడానికి వెళ్ళినప్పుడు కొన్ని స్ట్రీట్స్లో నడుస్తూ ఉంటే ఎట్టు చూసినా ఫుడ్డేనండి, ఎట్టు చూసినా ఫుడ్డే, మోర్ ఫుడ్ కదండి, మోర్ ఫ్లేవర్స్. అది ఎలా ఉంటుందంటే ఇది తినకపోతే బ్రతుకు వేస్ట్ అనిపించేంత అందంగా ఆహారాన్ని సిద్ధపరిచి కళ్ళ ముందు పెడతా ఉంటారు. అంత మంచి వాసన వస్తూ ఉంటుంది కదండి. కొన్ని ఆహార పదార్థాలు స్మెల్ చూస్తూ ఉంటేనే ఎంత టెంప్టింగ్ ఉంటుందో. డైటింగ్ చేద్దామని January 1న తీర్మానం చేసుకున్న వాళ్ళు వారం రోజుల తర్వాతే మొత్తం మర్చిపోయి ముందు కంటే ఎక్కువగా తినేసి ముందు కంటే ఎక్కువ వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటారు. కొన్నిసార్లు నో చెప్పడంలో యూ నీడ్ సెల్ఫ్ కంట్రోల్. ఇందాక నేను చెప్పాను, నో చెప్పడం ఎందుకు కష్టం అంటే ఎదుటి వారిని నొప్పిస్తామేమో, ఎదుటి వారిని బాధ పెడతామేమో, ఎదుటి వారు ఒకవేళ అపార్థం చేసుకుంటారేమో అనే భావన ఒకవైపు అయితే, మనలో నుండి వస్తున్న కొన్ని ప్రేరేపణలు, మనలో కలుగుతున్న శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, వీటిని చూపించేసుకోవాలి, అది చేసేయాలి, దీన్ని అనుభవించేసేయాలి, దీన్ని చూసేయాలి అనే భావనలు మన లోపల కలుగుతున్నప్పుడు అప్పుడు మనకి సెల్ఫ్ కంట్రోల్ కావాలి. సెల్ఫ్ కంట్రోల్ ఎవరికి ఉంటుందంటే, దేవుని ఆత్మ ఎవరు కలిగి ఉంటారో, ఎవరు రక్షణ పొందుతారో, పరిశుద్ధాత్మ ద్వారా నియంత్రించబడతారో వారిలో ఆత్మ ఫలమైన ఆశ, నిగ్రహము ఉంటుంది. హల్లెలూయా. కంట్రోల్ లేకుండా బిహేవ్ చేయడం చాలా ఈజీ అండి. బ్రేకులు లేని బండిలాగా ఎన్ని యాక్సిడెంట్లు అయిపోతాయో. కానీ కంట్రోల్తో జీవించడం చాలా కష్టము. కానీ దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు ఆశ, నిగ్రహాన్ని కలిగి ఉండడానికి. ఇప్పుడు దానియేలు అతని స్నేహితులు అనుకున్నారు, రాజు భుజించే భోజనము దేవతలకు అర్పించిన భోజనం కనుక ఇది మన దేవునికి ఇష్టం లేదు, ఆ భోజనం భుజించడం మంచిది కాదని వారు వెళ్ళి నపుంసకుల అధిపతితో మాట్లాడారు. నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా వారు సాక్రిఫైస్ ఆ రోజు చేశారండి. అందరూ మంచి ఆహారం తింటూ ఉంటే, అందరు ఇలా జాయింట్లు ఇలా తీస్తూ ఉంటే కదండి, అందరి ప్లేట్లలో నుండి రకరకాల కలర్ఫుల్ ఫుడ్స్ కనబడతా ఉంటే, ఆకుకూరల భోజనం తినాలంటే వీరికి కొంచెం కష్టంగానే ఉండుంటుంది. ఖచ్చితంగా వారు త్యాగం చేశారు దేవుని కొరకు. కానీ దేవుని నియమాలను ధిక్కరించకూడదని దేవుని కొరకు వారు తీసుకున్న బలమైన నిర్ణయము, వారు పరీక్షించబడిన సమయం వచ్చినప్పుడు మిగతా వారందరికంటే 10 అంతలు శ్రేష్టమైన జ్ఞానము కలిగిన వారిగా దేవుడు వారిని ఆశీర్వదించి, మిగతా అన్ని రకాల ఫుడ్స్ తిన్న వారికంటే వీరి ముఖాలు ఇంకా కళగా, ఇంకా అందంగా, చక్కగా కనబడ్డాయి అంటండి. హల్లెలూయా. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించిన. దానియేలు అతని స్నేహితులు వారి ఎదుట తినకూడని ఆహార పదార్థాలు కనిపిస్తున్నప్పుడు దేవుని కొరకు, దేవుని నియమాలను గౌరవించి సన్మానించి నో చెప్పారు. 2వ అంశం దగ్గరకు వస్తున్నాను. ఆదికాండం 39వ అధ్యాయము 9వ వచనం చూడండి. ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచనం మనందరికీ తెలిసిన వాక్య భాగమే. యోసేపు, యాకోబు కుమారుడైన యోసేపు అన్నల యొక్క అసూయ చేత ఐగుప్తు దేశానికి అమ్మబడి వెళ్ళిన ఆ సందర్భంలో పొతీఫరు అనే వ్యక్తి యొక్క ఇంటిలో పనిచేస్తూ ఉండగా పొతీఫర్ యొక్క భార్య యోసేపును శోధించినట్లుగా, యోసేపును పాపంలో పడవేయాలని ప్రేరేపించినట్లుగా మనం గమనిస్తుంటే, అప్పుడు యోసేపు చెప్పిన మాట చూడండి. ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనం. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనేను. సీసీ కెమెరాలు ఉన్నాయా యోసేపు పొతీఫర్ ఇంట్లో పనిచేస్తున్నప్పుడు? లేవు. దేవుని కళ్ళు మాత్రం సీసీ కెమెరాలుగా ఉన్నాయి. ఈ రోజుల్లో చూడండి, సీసీ కెమెరాలు ఉన్న దగ్గర మనుషులు తప్పుడు పనులు చేయట్లేదు, కానీ కొంతమంది సీసీ కెమెరాలు మూసేసి ఏదైనా క్రైమ్ చేయాలంటే, ఏదైనా భయంకరమైన కార్యాలు చేయాలంటే ఎక్కడ సీసీ కెమెరాలు లేవో అక్కడికి వెళ్ళి చేసేస్తూ ఉన్నారు చాలా తెలివిగా. యోసేపు ఒకటి గుర్తించాడు. అదేంటంటే, ఈ దూరదేశంలో నా తల్లిదండ్రులు నాతో లేకపోయినా, నా తోబుట్టువులు లేకపోయినా, నేను ఎరిగిన వారెవరు లేకపోయినా దేవుని కన్నులు నన్ను చూస్తున్నాయి. నేను యథార్థంగా జీవించాలి, పాపాన్ని అసహించుకుంటాను, పాపాన్ని ప్రేమించను అనే ఒక తీర్మానం తీసుకొని, పొతీఫర్ భార్య అయితే ఏంటి, లేకపోతే ఇంకొకరి భార్య అయితే ఏంటి, నాకు అవసరము లేదు. ఐ విల్ నాట్ కమిట్ సిన్ అగేన్స్ట్ గాడ్. దేవునికి విరోధంగా నేను పాపం చెయ్యను అని తీర్మానం తీసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవునికి విరోధంగా పాపం చెయ్యను అనే ఒక తీర్మానం నువ్వు తీసుకుంటే, నిన్ను అపవాది ఎంత శోధించాలని ప్రయత్నం చేసినా నువ్వు ఇంత కూడా శోధనలో పడవు. హల్లెలూయా. కొంతమంది తీర్మానమే తీసుకోరండి, నో డెసిషన్.
అసలు స్థిరమైన ఆలోచన ఉండదు, తీర్మానం. లైఫ్ ఎలా వెళ్తుందండి? దేవుని కొరకు ఏమైనా తీర్మానాలు తీసుకున్నారా? ఏం లేదండి, అలా ఫ్లోతో కొట్టుకొని వెళ్ళిపోతూ ఉంటామండి. కొంతమంది పాపం ఎందుకు చేయరంటే పాపం చేసే అవకాశాలు రాక చేయరు అంతే. వాళ్ళు ఏదో పెద్ద దేవుని కొరకు జీవించాలని తీర్మానం ఉండి కాదండి. అవకాశం వస్తే చక్కగా చేసేస్తారు. అవకాశం వస్తే పాపలు మునిగితే వెళ్ళిపోవడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. మనకు తెలుసు ప్రస్తుత ప్రపంచంలో పాపం చేయడానికి ఎంత విరివిగా అవకాశాలు ఉన్నాయి. ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ కదండి, ఎన్నో విస్తారమైన అవకాశాలు. చిన్న సెల్ ఫోన్ ఉంటే చాలు, చిన్న సెల్ ఫోన్ ఉంటే చాలు భయంకరమైన పాపంలో మునిగి తేలడానికి ఎన్నో అవకాశాలు ఒక్క చిన్న సెల్ ఫోన్ కల్పిస్తూ ఉంటే, యోసేపుకు ఆ రోజు సోషల్ మీడియా లేదు, యోసేపుకు ఆ రోజు సీసీ కెమెరాలు లేవు. కానీ యోసేపు తన హృదయంలో తీర్మానం చేసుకున్నాడు, నేను ఎట్లు దేవునికి విరోధంగా పాపము చేస్తాను. ఈ రాత్రికాల సమయంలో ఇంకొక మాట మీకు చూపించి ముగిస్తాను. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో జ్ఞాని అయిన సొలొమోను ఒక అమూల్యమైన మాటను సెలవిస్తున్నాడు. అది మనందరం కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. చూడండి, సామెతల గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము. అంటే అర్థం ఏంటండి? అపవాది కొంతమంది వ్యక్తుల ద్వారా నిన్ను ప్రేరేపిస్తాడు. అపవాది డైరెక్ట్గా మన దగ్గరికి రాడు. అపవాది కొంతమంది వ్యక్తులను వాడుకుంటాడు. కొన్నిసార్లు మన లోపలే మనకు ఒక ప్రేరేపణ వచ్చేస్తూ ఉంటుంది దేవునికి విరోధంగా పాపం చేయాలని. సో పాపులు ప్రేరేపించినప్పుడు, మన శరీరం ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు మనము ఒప్పుకోకూడదు. ఈ 3 దినాల కూడికలు దేవుడు ఎందుకు ఏర్పాటు చేయించాడంటే, ఇంకా సంవత్సర ప్రారంభంలోనే ఉన్నాం కదండి, జస్ట్ 2nd మంత్లోకి మనం ఎంటర్ అయ్యాము. ఈ సంవత్సరం అంతటిలో దేవా నీ కొరకు నిలబడతాను, నీ కొరకు నిలబెట్టు అని ఒక హృదయంలో తీర్మానం. ముందు నిలబడతాను నాకు తీర్మానం తీసుకోవాలండి. నిలబడతాననే తీర్మానమే లేకపోతే ఇంపాసిబుల్. మనిషిగా, మానవులముగా మనం తీసుకోవాల్సిన తీర్మానం మనం దేవుని కొరకు తీసుకోవాలి. మనము తీసుకున్న తీర్మానాలను దేవుడు స్థిరపరిచి అవును ఆమెన్ అంటాడు. హల్లెలూయా. మనకే ఏ తీర్మానం లేకపోతే దేవుడు అంటాడు నేనేమీ చేయలేను. కొంతమంది ఇలాంటి మీటింగ్లకు వచ్చి ఏదో ఒకటి ఇచ్చే ప్రభు అంటారు. ఏమి ఇవ్వాలి నీకు? నీకేం కావాలో నీకు తెలుసా? నువ్వు దేవుడిని ఏం అడుగుతున్నావా? ఆర్ యూ స్పెసిఫిక్? ఆత్మీయ జీవితంలో కూడా దేవా నీ కొరకు నిలబెట్టయ్యా, నీ కొరకు నిలబడతాను ప్రభా, నీ కొరకు నిలబడతాను నేను ఒక మాటను దేవునికి ఇవ్వగలిగితే, ఈ లోకంలో నువ్వు దేనికి నో చెప్పాలో నో చెప్పడానికి కూడా శక్తిని నీకు దేవుడు ఇస్తాడు, సామర్థ్యం ఇస్తాడు. కొన్నిసార్లు నో చెప్పినప్పుడు నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. కొన్నిసార్లు కొంతమంది మనల్ని చిత్కరించుకుంటారు, కొంతమంది మనకు అయిన వారు కాని వారు అయిపోతారు. ఏం పర్వాలేదు, ప్రభు కొరకు నిలబడినప్పుడు when we learn to say no, when we learn to say yes to God and no to the world, దేవునికి అవును ప్రభు అన్నిటిలో నేను సిద్ధమే. దేవుడు ఏ పని చెప్పినా సిద్ధం అని చెప్పాలి. కానీ మనకంతా రివర్స్ కదండి. దేవుడికి కొంతమంది నో 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 అంటుంటారు, లోకానికి ఎస్ 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 అని సాతాను వెనకాల పరిగెడతా ఉంటారండి. నాశనానికి ఆ పరిస్థితి దారితీస్తుంది. కానీ దేవునికి ఎస్ చెప్పి లోకానికి నో చెప్పగలిగితే మన ఆధ్యాత్మిక జీవితాలు ఎంతో స్థిరంగా బలంగా ఉంటాయి. దైవజనులు జాన్ వెస్లీ గారు శక్తివంతమైన వర్తమానాన్ని అందిస్తారు. దిస్ ఇస్ జస్ట్ అ ప్రిపరేషన్. కానీ కొద్ది మాటలు ఖచ్చితంగా జ్ఞాపకం ఉంచుకోండి. ఒక బలమైన తీర్మానంతో ఈ రాత్రికాల సమయంలో మీరు వెళ్ళగలిగితే, ఈ మీటింగ్స్ అంత ఫ్రీగా మనకి ఏం రాలేదండి. నిన్న దైవజనులు యేసుపాదం గారు ఒక మాట చెప్పారు, రక్షణ ఉచితమే, దేవుడు కూడా ఉచితంగా మన కొరకు మనం ఏం వెల చెల్లించలేదు, కానీ ఆయన ఇష్టపూర్వకంగా ఉచితంగా తన రక్తాన్ని మన కొరకు కార్చాడు. కరెంటు ఫ్రీ కాదు, మనం కూర్చున్న కుర్చీలు ఫ్రీ కాదు, ఈ స్టేజ్ ఫ్రీ కాదు, లైటింగ్ ఫ్రీ కాదు, ఇక్కడ ఉన్న ఏవి కూడా మనకి ఫ్రీగా, ఈ గ్రౌండ్ కూడా మనకి ఫ్రీగా రాలేదు. దీనికి కూడా ఎంతో వెల మనం చెల్లిస్తున్నాం. అయితే ఇంత వ్యయ ప్రయాసలు కోర్చి ఇంత ఘనంగా ఈ మీటింగ్స్ ఊరికే ఏర్పాటు చేయలేదండి. మాకు ఏదో పని లేకపోతే టైంపాస్ కోసమో ఈ మీటింగ్స్ ఏర్పాటు చేయలేదు. కానీ ఒక భారంతో దైవజనులు జాన్ వెస్లీ గారు ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు. కారణం ఏంటంటే కొన్ని ఆత్మలైనా రక్షించబడాలి, పడిపోతున్న కొంతమంది అయినా నిలబడాలి, జారిపోతున్న కొంతమంది అయినా దేవుని కొరకు కొన్ని నిర్ణయాలు తీసుకొని, తీర్మానాలు తీసుకొని ప్రభు కొరకు జీవించాలని. కనుక ఈ రాత్రి కాల సమయంలో ఈ మీటింగ్ నుండి వెళ్ళిపోక ముందు టేక్ అ డెసిషన్ ఫర్ గాడ్. దైవజనులు దేవుని వాక్యాన్ని అందిస్తుండగా కొన్ని తీర్మానాలు ప్రభు కొరకు తీసుకోండి. మనం తీర్మానాలు తీసుకుంటే వాటిని దేవుడు ముద్రిస్తాడు, వాటిని దేవుడు స్థిరపరుస్తాడు, వాటిని మన జీవితంలో నెరవేరుస్తాడు. అట్టి కృప దేవుడు మనందరి పక్షంగా అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్.